ఒక రాజు అడవికి వెళ్ళాడు. వేటాడే ప్రయత్నంలో అమాంతంగా సింహం వచ్చి రాజు మీద పడబోతుంటే అదే సమయంలో ఒక యవనస్తుడు వేటాడడానికి తుపాకీతో అడవిలోకి వెళ్ళాడు. సింహం వచ్చి ఆ రాజు మీద పడుతున్నప్పుడు ఆ కుర్రవాడు అడ్డొచ్చి తుపాకీతో ఆ సింహాన్ని కాల్చివేసి రాజును కాపాడాడు. ఎవరో బాబు, సమయానికి దేవుళ్ళ వచ్చి నా ప్రాణం కాపాడావు, నీకేదైనా అవసరం ఉంటే చెప్పు, నేను నీ కోరిక తీర్చాలని ఆశపడుతున్నానని అంటే ఆ కుర్రవాడు ఒక మాట అన్నాడు, రాజా నాకే కోరిక లేదు గాని మీరు మా ఇంటికి మధ్యాహ్నం భోజనానికి వస్తే సరిపోతుంది అని అంటే, తప్పనిసరిగా మీ ఇంటికి భోజనానికి వస్తాను, పక్కనే మంత్రి ఉంటే మంత్రి భోజన ఏర్పాట్లు చేయని చెప్పి అన్నాడు. మంత్రి ఈ కుర్రవాడు ఎక్కడ ఉంటున్నాడు అని చెప్పి కనుక్కోవడానికి వెళ్ళాడు. ఆ కుర్రోడేమో ఒక చిన్న గుడిసెలో ఉంటున్నాడు. రాజుకు రుచికరమైన భోజనం ఈ కుర్రోడు ఏం చేస్తాడు? రాజు యొక్క రుచి ఎవరికి తెలుసు? తెలిస్తే రాజు భార్యకి తెలియాలి, రాజు కుమార్తెకి తెలియాలి. మంత్రి వెళ్లి రాజుతో ఒక మాట అన్నాడు, ఏమిటంటే, రాజా ఎప్పటి నుంచో మీ రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక తెలివైన కుర్రవాడి కావాలని చెప్పి అడుగుతున్నావు కదా, ఎవరు మంత్రి అని అంటే, మిమ్మల్ని ప్రాణాన్ని అడ్డుపడి కాపాడినట్టు ఆ కుర్రవాడే తర్వాత రాజు కావడానికి యోగ్యుడు అని చెప్పి అన్నాడు. వండి పెట్టాలంటే రాణిగారన్నా రావాలి, మీ కూతురన్నా రావాలి. మీ కూతురు వాడింటికి వెళ్ళి ఎలా వండి పెడుతుంది? తన భార్య కాకుండా. దేశాన్ని పరిపాలించడానికి యోగ్యుడు రాజా, అతను మీ అల్లుడిని చేసుకోండి, మీ కూతురు అతనికి ఇచ్చి పెళ్లి చేసి ఈ రాజ్యానికి అతన్ని యువరాజును చేయండి రాజా, బాగుంటుంది అంటే, వాడు చేసింది ఏమిటయ్యా అంటే, రాజా మీరు మా ఇంటికి వస్తే చాలు రాజా. ఆ రోజు ఆ కుర్రోడు అదే చేశాడు. రాజుగారి దగ్గర బహుమానం తీసుకోవడం కంటే రాజుగారిని మా ఇంటికి ఆహ్వానిస్తే సకల బహుమానాలు నాకు ఉంటాయి. నువ్వు నేను సేవిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు, ప్రపంచాన్నే పరిపాలన చేసే మహా గొప్ప